ఇలా వేడి వేడి జొన్న రొట్టెతోటి ఈ కూర పెట్టుకొని తింటే అద్భుతం, సూపర్ టేస్ట్ ఉందండి. మీకు కూడా కావాలా రండి. స్పైసీగా సూపర్ ఉండి అమృతం కూడా పనిచేయాలండి దీని గట. ఎక్సలెంట్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టంటడా, ఇవేంటి మీకు తెలుసా? తెలిస్తే మాత్రం చెప్పండి. ఇవైతే లేత కంక బొంగుల ఊసులు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మన కంక చెట్ల మొదల్లో మొలుస్తాయి ఇవి. వీటినైతే మేమైతే కూర వండుకొని తింటాము. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 నెలలు మాత్రం ఫుల్గా దొరుకుతాయి. వర్షాలు ఎక్కువ పడితే మాత్రం ఎక్కువనే దొరుకుతాయి. అడవి తల్లి కడుపులో పుట్టిన బంగారం ఇది. అమృతంగా ఉంటుంది. ఇదైతే వంట చేసుకొని తింటే, మా సైడ్ అయితే ఇవి వంట చేసుకొని తింటాం. ఎలా అంటే అన్నంతో కాదు, అన్నంతో కూడా కొంతమంది తింటారు, కాకపోతే మేమైతే జొన్న రొట్టెలతోటి తింటాం. ఇవి మొదలు వెళ్తుంది కదా కంక బొంగులది. కొంతమంది కంక బొంగులు అంటారు, కొంతమంది ఏమో వెదురు అంటారు. వాటి మొదలు తీసుకొచ్చి ఇలా ఒలుస్తాము. ఇలా ఒలిస్తే లోపల తెల్లగా అవపడుతుంది చూడండి. ఇవైతే బాగా షార్ప్గా ఉంటాయి, సూదులు లెక్క. కుచ్చుకుంటే మాత్రం బ్లడ్ వెళ్తుంది. మళ్ళీ నల్ల బూరు లెక్క కనబడుతుంది చూడు. ఇది తాకితే మాత్రం దురదలేస్తుంది. జాగ్రత్తగా ఒలవాలి వీటిని. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకటి ఇట్లా ఒలుస్తుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకటి కుడి సైడ్ ఒలవాలి, ఒక పొరనేమో ఎడమ సైడ్ ఒలవాలి, ఆపోజిట్గా. అటొక్కటి ఇటొక్కటి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే జొన్న రొట్టెలతోటి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి ఇవాళ తెచ్చుకొని ఇవాళ వండుకొని తినే పదార్థం కాదు. ఇవాళ తెచ్చుకొని వీటిని అన్నిటిని ఇలా ఒలుసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నైట్ మొత్తం వాటర్లో నానబెట్టి ఉంచి మళ్ళీ వేరే రోజు నెక్స్ట్ డే ఆ వాటర్ పడేసి మళ్ళీ వేరే వాటర్ పోసుకొని ఉడకబెట్టుకొని వండుకుంటారు. మీ సైడ్ కూడా ఇటువంటివి తిని ఉంటే మాత్రం చెప్పండి. నేను ఇక్కడ ఇవి వీడియో వేస్తున్నా కదా, చిన్నపిల్లలు చూస్తుర్రు ఎట్లా ఒలుస్తున్నా అని. మా పిల్లకాయలని చూడండి. అరే తిక్కునియారే ఎడ్డ ఇకయ్యా అది సార్ చూడండి. వాళ్ళకు తెలియదు కదా ఇది ఎట్లా అనేది. సార్ ఇది చూడండి, ఇంత మంచిగా నీట్గా ఒలుసుకోవాలి. ఒలుసుకుంటే ఇంత మంచిగా కనబడుతుంది. మీరు తిని ఉన్నారా ఇవి ఎప్పుడన్నా? ఎట్లా ఉంటుంది? సూపర్ ఉంటుందా? చూడండి, మా పిల్లకాయలు కూడా తిని ఉన్నారు ఇవి. మీరు కూడా తిని ఉంటే చెప్పండి. ఇవన్నీ కూడా ఇట్లనే ఒలుసుకోవాలి. పొట్టు మాత్రం జాగ్రత్తగా. ఈ పొట్టు ఇంటి దగ్గర ఉంటే మాత్రం దోమలు వస్తాయి, అందుకనే దూరంగా బయట పడేయాలి. సరేనా? ఇవన్నీ ఒలిచినాక మళ్ళీ చూపిస్తా మీకు. ఇలా అయితే అన్నిటి పొట్టు తీసుకోవాలి. అన్నిటి పొట్టు తీసుకున్నాం. మీరు పొట్టు చూడండి ఎంత తెల్లగా ఎంత మంచిగా ఉన్నాయో. ఇవైతే అడవిలో కానీ లేకపోతే చేను చుట్టూ మన కంక బొంగులు ఉంటాయి కదా, అక్కడ కూడా దొరుకుతాయి. మాకైతే చేను చుట్టూ దొరుకుతాయి. దొరకని వాళ్ళు అడవులకు వెళ్తారు కదా ఆవులు మేకలు కాయడానికి, అక్కడి నుంచి కూడా తెచ్చుకుంటారు మా ఊర్లో కొంత వాళ్ళు. ఇది ఉంది కదా, ఈ వీటిని కొయ్యొద్దండి, ఇది ఉడకదు. ఈ మధ్యలో భాగం ఉంది కదా వైట్, అంతే కొయ్యాలి. ఈ గిన్నెలు ఉన్నాయి కదా, ఈ గిన్నెలు మాత్రం కొయ్యొద్దు, అవి ఉడకవు, చేదుగా వస్తుంది. వీటి కూర ఎలా చేయాలో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీటిని అయితే శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా సన్నంగా కోసుకోవాలి. వీటి పొట్టు ఒలవడం కానీ కొయ్యడం కానీ కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూశారు కదా ఇందాక వీడియోలో పిల్లలు కూడా చెప్పారు. ప్రతి ఒక్కరు తింటారండి మా సైడు. మీరు కూడా తినున్నారా? తిని ఉంటే చెప్పండి. జొన్న రొట్టె కాంబినేషన్ అయితే ఎక్సలెంట్. నాకు కూడా అలవాటు లేదు ఇంతకుముందు. పెళ్ళయ్యాక ఒక 10 సంవత్సరాల తర్వాత తినుడు నేర్చుకున్న వీటి టేస్ట్ అనేది. అప్పటి నుంచి తింటున్నా. మా సార్కి అయితే చాలా ఇష్టం. చూడండి ఎన్ని దొరికినాయో. వీటిని కూరండి చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో, సరేనా? వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా కోసుకోవాలి. ఇలా కోసుకున్న వాటిని ఒక 2-3 నీళ్ళల్లో మంచిగా కడిగి 2-3 సార్లు మళ్ళీ వాటర్ పోసుకొని
ఒక నైట్ మొత్తం నానబెట్టాలి వీటిని. మరుసటి రోజు ఆ నానబెట్టిన నీళ్ళను కూడా వంపి వేరే వాటర్ పోసి ఉడకబెట్టాలి. ఉడకబెడితేనే కూర టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇలా పచ్చిగా వండుకోకూడదు. ఒక 20 నిమిషాలు ఉడకబెడితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. చూడండి ఎంత సన్న ముక్కలు కోసినాను. ఇవి కోయడానికి మాత్రం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇట్లా కూడా చుంచితే ఇరుగుద్ది. ఉడకబెట్టినాక కూడా ఇట్లా చుంచితే ఇరగాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూడండి ఇలా పచ్చివి తినకూడదు, ఉడకబెట్టుకునే తినాలి. వీటి కూర నెక్స్ట్ ఎలా వండాలో చూపిస్తా, సరేనా? హాయ్ అండి, నిన్న కోసిన వాటన్నిటిని ఇలా ఉడికించుకున్నా. చూడండి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది కదా, లైట్ ఆరెంజ్ కలర్లో వస్తుంది కలరు. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే బాగా కలర్ చేంజ్ అయింది. ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడండి దీనికైతే ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం లేదు వేసుడు. ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, ఆవాలు గంతే. కొంచెం అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది. వేరే వేస్తే టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు. నేనైతే ఇప్పుడు చేసిన ఓన్లీ ఇవే వేసి చేస్తాను. ఇప్పుడు చూద్దాం. డైరెక్ట్ ఇందులోనే 1 స్పూన్ పసుపు, 1 పెద్ద చెంచా కారము. ఇందులో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే కొంచెం తక్కువ వేస్తాను, ఎందుకంటే జొన్న రొట్టెలో కూడా సాల్ట్ ఇస్తాం కదా, అందుకు తక్కువ వేస్తున్నా. వీటన్నింటినీ ఇట్లా కలుపుకోవాలి మంచిగా. నూనె అయితే వేడైందండి. ఆవాలు కాస్త ఎక్కువనే వేసుకోవాలి. ఇందులో ఆవాలతోటి టేస్ట్ వస్తుంది ఈ కూర. నేనైతే 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నా. చూడండి ఆవాలు ఇట్లా చిట్టపట్టలాడంగా ఇది కలుపుకున్న మిశ్రమం వేయాలి. ఇందులో స్మెల్ అయితే కుక్కర్ వస్తుంది. ఇందులో నేనైతే ఎప్పుడు ఏమీ వండలేదండి, మామూలుగా ఇట్లనే సింపుల్గా వండుతా. మిర్చి, టమాటా, ఉల్లిగడ్డ వేస్తారో వేయరో తెలియదు. ఒకేలా మీరు ఎప్పుడైనా తిని ఉండి మీ సైడ్ తింటే అవన్నీ వేసి వండితే ఎట్లా ఉంటుందో నాకైతే చెప్పండి, సరేనా? ఓన్లీ ఇది నూనెలో ఫ్రై చేసినట్టు చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అవుతుంది. ఇందులో కొంతమంది నువ్వుల పొడి కూడా వేస్తారట, కానీ నేను ఎప్పుడూ వేయలేదు. ఇలా సింపుల్గానే వండుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడడానికి అయితే ఎంత టెంప్టింగ్ ఉందో. వావ్ కర్రీ అయితే రెడీ అయింది. చూడండి చూస్తుంటేనే నాకైతే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి, ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇది జొన్న రొట్టెతో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి టేస్ట్. రొట్టె కర్రీ ఎక్సలెంట్ ఉంటుంది. హాయ్ అండి, నేనైతే జొన్న రొట్టె చేయడానికి నీళ్ళు అయితే వేడి చేసుకుంటున్నా. అట్లనే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నా. నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా, అందులోనే ఒక పెద్ద కప్పుతోటి పిండి పోసుకుంటున్నా, పిండి కలుపుకోవడానికి. కొంతమంది అయితే నీళ్ళు చిన్న బేషన్లో వేసి వేడైనాక అందులో పిండి కలుపుతారు. నేనైతే డైరెక్ట్ ఇందులోనే పిండి కలుపుతా. అలా అయితేనే స్మూత్గా వస్తుంది పిండి, మెత్తగా ఉంటాయి రొట్టెలు. ఇలా మొత్తం కలుపుకొని మంచిగా ముద్దలాగా పిసుక్కోవాలి, ఉండలు లేకుండా. ఇలా అయితే పిండిని మొత్తం కలుపుకోవాలి. చాలా వేడిగా ఉంది, చేయి కాలుతుంది. మెల్లమెల్లగా మొత్తం పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా అయితే పిండి మొత్తం కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా రొట్టె వస్తుంది. ఇలా అయితే జొన్న ముద్దను తీసుకొని మంచిగా ఇట్లా ముద్దలాగా చేసుకొని కొంచెం పిండి వేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇక్కడనైతే పెనం పెట్టిన హీట్ అవుతుంది. చూడండి నేనైతే చేతితోటే రొట్టె చేస్తా. ఇలా మంచిగా చేతితోటి ఒత్తుతోనే సమానంగా వస్తుంది. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా చేసుకోవచ్చు చపాతి. మన ముద్ద ఎక్కువ పడితే కొంచెం పెద్దగా వస్తుంది. కొంచెం మందం చేసుకుంటే రొట్టె అనేది మంచిగా పొంగుతుంది. చూడండి చిటికగా రొట్టె తయారైంది. ఇప్పుడు పెనం వేడైంది, పెనం మీద రొట్టె వేసుకుందాము. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో రొట్టె. ఇలా వేసినాక కొన్ని నీళ్ళు మాత్రం అద్దుకోవాలి, లేకుంటే అదంతా పలుగుతుంది రొట్టె అనేది. ఇట్లా అద్దుకుంటే మంచిగా ఉంటుంది. కొంతమంది క్లాత్ పెట్టి వాటర్ అద్దుతారండి, నాకు నచ్చదు అట్లా. నేను చేతితోటి అద్దుతా. చూడండి సమానంగా కాల్చుకోవాలి ఇది, అప్పుడైతేనే రొట్టె అనేది మంచిగా వస్తుంది. చూడండి వేడైంది కదా, దీన్ని ఇంకో పక్క తిప్పుకుందాము. మెల్లగా ఇట్లా అంటే వస్తుంది, మంచి గాలితే కానిచ్చాలి వస్తుంది. చూడండి జాగ్రత్తగా ఇలా తిప్పుకోవాలి రొట్టె అనేది.
చాలా ఈజీ అండి జొన్న రొట్టెలు చేసుడు. కొంతమంది చేయరాదు అని వదిలిపెడతారు, కానీ నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీ. చూడండి, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రొట్టెకు ఇంకో ముద్ద తీసుకున్నా. దీన్ని ఇలా కాస్త అటు ఇటు కదులుతూ ఉండాలి, ఎందుకంటే అన్ని దిక్కులో మంచిగా వేడైతేనే పొంగుద్ది రొట్టె. చూడండి, ఇంకా కాలులే ఆ పక్క. ఇప్పుడైతే ఇంకో రొట్టెకు తయారు చేద్దాము. కొంతమంది అయితే కోళ్ళతో ఒత్తుతారు, నాకు అలా చేసుడు ఇష్టం ఉండదు, అందుకనే ఇలా చేతితో ఒత్తుతాను నేను. ఇది కూడా పెళ్ళైనాక ఒక 7-8 సంవత్సరాలకు రొట్టె చేసుడు నేర్చుకున్నాను నేను. చూడండి, పర్ఫెక్ట్గా గాలుతుంది వెనుక సైడు. ఇది కూడా ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చిందంటే, ఈ మన కంక బొంగుల ఊసుల కర్రీ ఉంది కదా, దానికోసం ఈ జొన్న రొట్టె నేర్చుకోవడానికి ట్రై చేసిన. అయితే అట్లా నేర్చుకున్నా. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా రాదు, నాకే అత్తదని నేను గొప్పలేని చెప్పుకోను, ఏదో నాకు చేయొచ్చినట్టు నేను చేస్తా. చూడండి, దీన్ని ఇప్పుడు ఇట్లా బోర్లు వేద్దాము. మంచిగా గమనించారా, జొన్న రొట్టె అనేది పొంగు వస్తుంది ఇట్లా. చూడండి, ఇదిగోండి పొంగుతుంది. చూడండి ఎంత మంచిగా పొంగొచ్చిందో. ఇలా పొంగితే 2 పొరలు వెళ్తాయి, అటో పొర ఇటో పొర, 2 పొరలు వెళ్తాయి. పొట్టు సౌండ్ కూడా వస్తుంది. చూడండి, ఈ రొట్టె రెడీ అయినట్టు.